హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేచి దోశ వేసుకున్నాం అనమాట. నిన్న మిక్సీ అయితే వచ్చింది. సో దోశ బ్యాటర్కి ప్రిపేర్ చేసుకొని దోశ వేసుకున్నాం అనమాట మార్నింగ్. అండ్ ఇప్పుడైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. కోర్స్ రెంటల్ హౌస్ కదా, మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కిచెన్లో కానీ లేకపోతే స్పూన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది అనేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫాస్ట్గానే 3 డేస్లోనే వచ్చేసింది. సో అదే ఈ ప్రోడక్ట్ అనమాట. లెట్స్ ఓపెన్ అండ్ సీ ఎట్లుంది ఏంటి అనేసి ఇన్స్టాల్ చేద్దామని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే అన్నీ వచ్చిన తర్వాత ఒకసారిగా నీట్గా వీడియో చేసి ఆ కిచెన్ ఆర్గనైజేషన్ అన్నట్టు పెడదామని అనుకున్నా. బట్ అంత టైం లేదు నాకు. అవి ఎప్పుడు ఏవేవి వస్తాయో తెలియదు. మేబీ కొన్ని 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా రావచ్చు. ప్రస్తుతానికి కిచెన్లో చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. అది చూస్తా అంటే నా మైండ్ అస్సలు రిలీఫ్గా లేదనమాట. క్లమ్జీగా ఉంటే నాకు ఎట్లాగో అనిపిస్తుంది. సో అందుకనేసి పెట్టేసామంటే మనం స్పూన్స్, నైఫ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అట్లీస్ట్. సో లెట్స్ ఫిక్స్ ఇట్. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇందులో మనకి ఇలా ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. నేను సెల్ఫ్ అదెసివ్ అనుకున్నాను, బట్ వీడు మేకులు కూడా ప్రొవైడ్ చేశారు. గమ్ కూడా ఉంది. మనం గమ్ కావాలంటే గమ్ వేసుకోవచ్చు, లేదంటే మేకులు కూడా పెట్టచ్చు. బట్ మేకులు కొడితే ఓనర్స్ ఏమంటారో ఏమో మనకు తెలియదు కదా. సో అందుకనేసి ప్రస్తుతానికైతే గమ్ వేద్దామని అనుకుంటున్నాము. సో వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసి పెడదాము. క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్. ఐరన్ ఇచ్చారనమాట. ఇలా పెట్టాలంట. నో హ్యావ్ టు ఫిగర్ అవుట్ దీన్ని ఎట్లా పెట్టాలి అనేసి. ఇట్లే అనుకుంటున్నా ఐ థింక్. యా, ఇలాగే పెట్టాలి. అండ్ నేనేమనుకున్నానంటే దాంట్లో నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. నేను చూసిన రెఫరెన్స్ పిక్లో ఇటు స్పూన్స్ అన్నీ కిందకి వేసి పెట్టున్నారు. సో నేను యాక్చువల్లీ దీనికే వస్తుంది మొత్తం బిల్డింగ్ టైప్లో అనుకున్నాను, కానీ ఇలా హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూద్దాం ఈ హుక్స్ ఎంతవరకు నిలబడతాయి ఏంటి అనేసి. సో లెట్స్ ఇన్స్టాల్ దిస్ గైస్. ఇన్స్టాల్ చేసి స్పూన్స్ అవన్నీ హ్యాంగ్ చేస్తే సగం దాంట్లో మెస్సీనెస్ తగ్గిపోతుంది కిచెన్లో. సో గమ్మే వేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ గమ్ ఊడిపోతే నెక్స్ట్ చూద్దాము. ఎందుకు గమ్ ఆప్షన్ ఉన్నప్పుడు స్క్రూస్ దించడం, ఈ స్క్రూస్ ఎత్తి పెడితే వేరడానికి దేనికైనా పనికి వస్తాయి. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసినాము. అసలు దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి మాకు ఒక 10 minutes పట్టింది, ఎటు సైడ్ పెట్టాలి ఏంటి అనేసి. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ తీసుకొని దీన్ని స్టిక్ చేద్దాము అనేసి అనుకున్నాము, ఏవైతే హుక్స్ ప్రొవైడ్ చేసినారో అవి. బట్ మళ్ళీ అర్థమైందనమాట మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు అనేసి. ఎందుకంటే మేము యూజ్ చేసేది గమ్ కదా. సో దానికి కడ్డీ జస్ట్ హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ అట్లా తగిలించడమే అనమాట. అట్లా ఎప్పుడు మా హస్బెండ్ ఎలా అయితే పెట్టారో అట్లా. సో ఇంకా దానికి మనకు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. బట్ మేము పిక్చర్లాగా ఒక 2 minutes మెజర్మెంట్స్ చెక్ చేసుకున్నాము. అది మెజర్మెంట్స్ చెక్ చేసుకొని పెట్టిన తర్వాత హుష్ అయ్యో రామా అనుకున్నాము. అట్లా బ్లండర్స్ అవుతాయి. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేయడానికి మాకు ఒక 10 minutes పట్టింది. ఎందుకంటే అది ఫిగర్ అవుట్ చేయడానికి మాకు లేట్ అయింది. ఇన్స్టాలేషన్ నార్మల్గా అయితే 2 minutes కూడా పట్టదు. మొత్తం ఫిట్టింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1/2 hour పట్టింది మాకు దీన్ని ఫిగర్ అవుట్ చేయడం కోసము. చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఈ గమ్ము. మనకి గమ్ ఇష్టం లేదనుకుంటే ఈవెన్ మనం స్క్రూస్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఈవెన్ స్క్రూస్ కూడా ఇచ్చారు కదా. మేమైతే గమ్ ప్రిఫర్ చేసాము, స్క్రూస్ ఫిట్ చేయలేదు. ఇన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా వెయిట్ ఉండేటివి. సో అవన్నీ హ్యాంగ్ చేసినా కూడా తట్టుకునింది అనమాట. నాకు బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ నైఫ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఈ చిన్న నైఫ్స్ తీసుకున్నాను కాబట్టి ఇవి పడిపోతున్నాయి, ఇక్కడ నిలబడట్లేదు. నిలబడినా అట్లా ఉన్నట్టుండి ఇట్లా జారిపోతున్నాయి అనమాట. సో అందుకనేసి నేను పెట్టట్లేదు. లేకపోతే ఇట్లా మనం ఇది నైఫ్స్కి అనమాట, ఇలా అలా పడిపోతున్నాయి అనేసి పెట్టట్లేదు నేను. సో చూస్తున్నారా, కింద పడిపోయింది ఇది. సో ఇట్లా పడిపోతున్నాయని పెట్టట్లేదు. మీ దగ్గర పెద్ద నైఫ్స్ ఉంటే ఆ నైఫ్స్ పెట్టుకోవడం కోసము ఇది అనమాట.
ఇంకా మన క్రియేటివిటీ ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మనకి సిజర్ పాయింట్ ఇచ్చారు, ఇక్కడ రౌండ్ ఇది ఇచ్చారు, మరి ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు, ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు గైస్. బాగా వెయిట్ అయితే పట్టుకుంటుంది. ఇక్కడైతే మనము టవల్ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చు. దెన్ టీ తాగాలనేసి బయటకు వెళ్ళామన్నమాట. నాకైతే టీ కాఫీ పెద్దగా అలవాటు లేదు, తాగుతాను, ఇష్టం లేదని కాదు కానీ డైలీ తాగాలి, నాకు అది తాగకపోతే ఏదో అయిపోతుంది, హెడ్ఏక్ ఇలా చెప్తారు కదా, నాకు అట్లేం అనిపించదు. ఏదో రుచి కోసం ఎప్పుడైనా 1-2 సార్లు తాగాలి అని అనిపిస్తే తాగుతాను, లేకపోతే లేదనమాట. అది కూడా ఆశ కొద్దీ మా అమ్మని అడిగి ఎక్కువ చేపించుకుంటా, బట్ తాగలేను, కొంచెం తాగుతానే నాకు ఎందుకు ఎగుట అనిపిస్తుంది. ఐ నో చాలా మంది టీ కాఫీ లవర్స్ ఉంటారు, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. టీ కాఫీ పర్సన్ అయితే కాదు. అండ్ మా అమ్మ ఈ వీడియో చూస్తుంటే ఇంకా నాకు మటాష్, అసలు నేను చూడలేదనమాట నా ఫేస్ పైన బొట్టు లేదు అనేసి. అడిగిన తర్వాత కెమెరా ఓపెన్ చేస్తే నా ఫేస్ లో బొట్టు లేదు. నాకే ఒకలాగా బోసిగా అనిపించింది. అడుగుతున్నాను అనమాట, చూస్తా ఉన్నావు చెప్పొచ్చు కదా బొట్టు లేదు అనేసి అని. మా హస్బెండ్ చెప్తాను, నేను అంత గమనించలేదని అంటా ఉన్నారు. సో ఇంకా నేనైతే ఇక్కడ సమోసా తీసుకున్నాను, మా హస్బెండ్ టీ తాగారనమాట. దారిలో వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకున్నాము. అండ్ మాకు ఇంకా ఫ్రిడ్జ్ రాలేదు గైస్. ఫ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. ఫ్రిడ్జ్ వచ్చిందంటే వన్స్ ఒక 1 వీక్ కి సరిపోయేలాగా వెజిటేబుల్స్ తీసుకున్నాము అంటే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తాను స్వీట్ పొటాటోస్ మంచిది తిన్నాము అనేసి, బట్ అవంతా ఎందుకో బొక్కలు పడిపి పుచ్చులు ఉన్నట్లు అనిపించింది. అలాంటివి చేసుకున్నా చేదు అనిపిస్తుంది, ఐ మీన్ బాయిల్ చేసుకొని తిన్నా సరే, అందుకే తీసుకోలేదు. ఇంకా వెజిటేబుల్స్ మేమైతే 2 days కి అట్లా తెచ్చుకుంటున్నాం గైస్, ఎక్కువ అయితే తెచ్చుకోవట్లేదు ఎందుకంటే వాడిపోతాయి అనేసి. సో ఇప్పుడైతే బెండకాయలు అట్లా కొన్ని అయితే తీసుకున్నాము, టమాటాలు అట్లా. అండ్ ఇద్దరికి ఎంత అయిపోతే అసలు ఏవైనా డైలీ పడేయాల్సి వస్తుంది అనమాట, కర్రీస్ కానీ ఏవైనా, అందుకే లిమిటెడ్ గా తీసుకుంటున్నాము. వన్స్ ఫ్రిడ్జ్ వచ్చిందంటే ద స్ట్రగుల్ ఈజ్ ఓవర్ గైస్, దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఇది మేము బెంగళూరు వచ్చిన తర్వాత 5th day, ఐ థింక్ ఇది లేట్ గా రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకు ముందు అంటే దాని తర్వాత నేను అత్తమ్మ వాళ్ళ ఊరికి, అమ్మ వాళ్ళ ఊరికి దసరా హాలిడేస్ ఇవన్నీ వెళ్ళాను కదా, అవి ఫస్ట్ అప్లోడ్ చేశాను అనమాట. ఇది మర్చిపోయినాను. సో అయ్యో ఇది ఒకటి ఉంది కదా అనేసి ఎడిట్ చేస్తా అంటే గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇది కరెంట్ స్టవ్ ఉంది కదా, అబ్బా దారుణంగా ఏడిపించింది గైస్. ఇదైతే ఇంకా లోపల పెట్టేస్తాను అనమాట. అమ్మ పో బయట వద్దు నువ్వు పనికిరావు అనేసి. ఎందుకంటే ఊరికే పొంగిపోయినా మాడువాసన వస్తుంది. అండ్ ఎక్కడ మేము స్విచ్ బాక్స్ యూజ్ చేసినా, స్విచ్ బోర్డ్ యూజ్ చేసినా అవి మటాష్ అనమాట, ఇంకా పనికి రాకుండా పోతున్నాయి. అవి ఆల్రెడీ 2 స్విచ్ బోర్డ్స్ పోయినాయి. ఇంకా మళ్ళీ దాన్ని ఎట్లా కొట్లా చేసి రిపేర్ చేయించుకున్నాం అనమాట. అండ్ ఒక ఏమంటారు ఎక్స్టెన్షన్ కూడా లేసిపోయింది. సో అందుకనేసి దాన్ని ఇంకా నీట్ గా భద్రంగా లోపల పెట్టేసినాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళినాం గైస్. రెస్టారెంట్ పేరు నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. మేము వెళ్ళిండేదైతే యాక్చువల్లీ మేఘనా ఫుడ్స్ కి వెళ్ళాలని వెళ్ళాము. మేమున్న దగ్గర నుంచి గూగుల్లో చెక్ చేస్తే మేఘనా ఫుడ్స్ అని ఒకటి చూపించింది గైస్. సరే వెళ్దాము అనేసి స్టార్ట్ అయినాం. బట్ అక్కడికి వెళ్తే అది క్లౌడ్ కిచెన్ అనమాట, డైనింగ్ లేదు. సరే అనేసి దగ్గరగా ఏముందా అని చూస్తే నందనా ప్యాలెస్ కనపడింది. ఆ నందనా ప్యాలెస్ మేము వెళ్ళిండేది. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు గైస్. అసలు కాంప్లిమెంటరీ ఇస్తారు కదా, ఫస్ట్ సూప్ ఏదైనా స్వీట్ ఇచ్చినా బాగుండు కానీ అప్పడం ఇచ్చారనమాట. మేము ఒక 2 నిమిషాలు సైలెంట్ గా కూర్చున్నాము, ఏంటి అప్పడమా కాంప్లిమెంటరీ అనేసి. ఇంకా ఫుడ్ అయితే నాకు అంత నచ్చలేదు. చికెన్ లాలీపాప్ నాకు యాక్చువల్ గా కొంచెం ఏమంటారు వెట్ గా లేకపోతే గ్రేవీ ఉంటే ఇష్టం, బట్ ఇది డ్రైగా ఉండింది. టేస్ట్ అయితే ఓకే, బట్ బిర్యానీ చాలా దారుణంగా ఉండింది. మీకు తెలిసిన రెస్టారెంట్స్ ఉంటే కమెంట్ చేయండి గైస్. లాస్ట్ టైం మీరు కొన్ని సజెస్ట్ చేశారు, మేఘనాలు అయితే బాగుంటుందని మా హస్బెండ్ కూడా అన్నారు. నేను ఇంతవరకు మేఘనాలో ట్రై చేయలేదు, చెయ్యాలి. అండ్ ఇంతవరకు నేను ట్రై చేసిన దాబాలలో గానీ, అంటే దాబాలు ఇంకా ట్రై చేయలేదు అనుకోండి, పానీపూరి ఏమైనా సమ్ స్నాక్స్ కావచ్చు అవుట్ సైడ్ ఏవి ట్రై చేసినా నాకు మంచిగా అయితే అనిపించలేదు గైస్. లెట్ ఇట్ బి ఏదో ఒకటి అక్కడైతే కంప్లీట్ చేసాము. ఇంకా మేము ఇంటికి వచ్చే టైంకి మా హస్బెండ్ ది మొబైల్ అయితే వచ్చింది. తన ఫోన్ సడన్ గా హ్యాండ్ ఇచ్చింది అనమాట. ఇంకా రియల్మీ ఫోన్ అయితే తీసుకున్నాం మేము. 18,000 or 19,000 పడింది గైస్. నాకు వర్షన్ సరిగా గుర్తులేదు. మా హస్బెండ్ రివ్యూస్ చూసి ఇది చాలా బాగుందంట అని చెప్పి తీసుకున్నారు. లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ నాకు టెక్నికల్ థింగ్స్ అయితే తెలియవు. లైట్ వెయిట్గా చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ మేము ఎక్స్చేంజ్లో పెట్టాము. మా హస్బెండ్ది iPhone 7 అయితే ఉంది ముందుది, చాలా ఓల్డ్ వర్షన్ iPhone 7. అది స్టిల్ గుడ్ కండిషన్లోనే ఉంది. బట్ ఇక్కడికి వచ్చినాక ఏమైంది అంటే ఎక్స్చేంజ్ కోసం వాళ్ళు అడిగినప్పుడు యాపిల్ ఐడి అడిగారనమాట. బట్ అది మేము మర్చిపోయినాము. అండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏది లేదు బ్యాకప్కి కూడా.
ఇప్పుడు స్టిల్ వాళ్ళ కస్టమర్ కేర్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దామన్నా సరే అంత స్కోప్ లేదు, అంత టైం కూడా లేదు. ఎందుకంటే డెలివరీ అతను వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు డోర్ స్టెప్ దగ్గర. వెయిట్ చేస్తా అని అన్నారు, బట్ ఎలాగో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అది యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా పెట్టేసుకున్నాం గైస్. 5,000 ఆడపోయినా ఏముందిలే, ఇప్పుడు ఈ 2-3 డేస్లో అదే యూజ్ అయింది ఇప్పుడు ప్రజెంట్. సో అందుకనేసే ఇంకా ఎక్స్చేంజ్కి ఇవ్వలేదు. మళ్ళీ అది కాక మేము ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఆర్డర్ పెట్టుకున్నాం, అది 10 మినిట్స్లో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ పెట్టి ఎందుకులే అంత పంచాయతీ పెట్టేసుకున్నాము, ఈ ఫోన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అనేసి అట్లే పెట్టుకున్నాము. అండ్ మా ఇంట్లో సోఫాస్, కూర్చోడానికి చైర్స్, స్టూల్స్ అప్పటికి ఇంకా ఏం కొనలేదన్నమాట. అతన్ని వచ్చి ఇంట్లో కూర్చోండి అని నోట్లోకి వస్తుంది కానీ ఎక్కడ కూర్చుంటారు, మళ్ళీ కిందనే కూర్చోవాలి కదా అనేసి కామ్ అయిపోయినాను అనమాట. నాకు ఎందుకు అదొక అలవాటు, ఇంట్లోకి ఎవరు వచ్చినా వర్కర్స్ కానీ ఎవరైనా కానీ వాటర్ తాగండి కూర్చోండి అనేది ఒక అలవాటు అనమాట. బట్ ఆ రోజు వస్తాను కానీ వచ్చి కూర్చోండి అని నోట్లోకి వచ్చింది, బట్ అయ్యో చైర్స్ ఏం లేవు కదా, లేకపోతే సోఫా ఏం లేదు కదా అనేసి కామ్ అయిపోయినాను. అండ్ స్టిల్ వీఆర్ ఫైండింగ్ గైస్, మా బడ్జెట్లో మంచివి తీసుకుందాము అనేసి అప్పుడు చూస్తా ఉన్నాం, అప్పటికి ఇంకా తీసుకోలేదన్నమాట. సో అది మొత్తానికి ఫోన్ అయితే తీసుకున్నాము. ఆ డే అయితే అలా ఎండ్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ బెంగళూరులో మంచి ఫుడ్ స్పాట్స్ ఉంటే చెప్పండి గైస్. ఆల్రెడీ మీరు కొన్ని సజెస్ట్ చేశారు, మేఘనా అని ఇంకా కొన్ని, బట్ స్టిల్ ఇంకా మాకు దగ్గరలో మేము ఉండేది కేఆర్పురంలో. సో ఈ ఏరియాలో మీకు తెలిసిన ఏమైనా మంచి రెస్టారెంట్స్ ఉంటే కమెంట్ అండ్ లెట్ మీ నో. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.